నమస్కారం HN9 న్యూస్ కి స్వాగతం. నా పేరు శిరీష. ముందుగా ముఖ్యాంశాలు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ ఆకస్మిక మృతి. సోము వీర్రాజు తీవ్ర సంతాపం. విశాఖ జిల్లా కొయ్యూరులో విషాదం. ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగిలి కోన సాయి మృతి. ఆంధ్రప్రదేశ్ లో 100% వైకల్యం కలిగిన దివ్యాంగులకు టచ్ ఫోన్లు పంపిణీ. కరోనాతో మరణించిన వ్యక్తి కుటుంబానికి 4 లక్షల ఎక్స్గ్రేషియా. రాజమహేంద్రవరంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ రాజమండ్రి నినాదం. విజయవాడలోని గుప్తా కళ్యాణ మండపంలో జరిగిన IAS అధికారులు కె ప్రవీణ్ కుమార్, కె సునీత దంపతుల కుమారుడు వివాహ రిసెప్షన్ కి హాజరైన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన విజువల్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ ఆకస్మిక మృతి భాజపాకు తీరని లోటు అని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక సందేశంలో తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ ఆకస్మిక మృతి భాజపాకు తీరని లోటు అని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక సందేశంలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గిరిజన వర్గానికి చెందిన నాయకునిగా, ఐఐటి ఇంజనీరింగ్ పట్టభద్రునిగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ రాజీనామా చేసి సంఘ్ సిద్ధాంతాలతో బీజేపీ పట్ల ఆకర్షితుడైన శ్రీ లోకుల గాంధీ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో ఉండేవారని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చేసిన కృషి మరువలేనిదని తన సంతాప సందేశంలో శ్రీ సోము వీర్రాజు పేర్కొన్నారు. మొన్న జరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యక్రమంలో కూడా పాలు పంచుకున్న గాంధీ గత వారం స్వల్ప అనారోగ్యంతో బాధపడగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే ఉన్నారని, వారికి విజయవాడ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించామని, వారు కోలుకున్న తర్వాత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించిన దృష్ట్యా వారు పాడేరు బయలుదేరి వెళ్లారని అన్నారు. ఇంతలోనే టైఫాయిడ్, డెంగ్యూ జ్వరం ఒక్కసారిగా ప్రభావం చూపడంతో విశాఖ ఆసుపత్రికి తరలించారు. ఇంతలోనే శ్రీ గాంధీ మరణించారు. ఒళ్లంతా జాతీయతను నింపుకుని నిరంతరం దేశం కోసం పోరాడుతూ వందలాది మంది గిరిజనులను ప్రోత్సహించి పార్టీలో చేర్చి పార్టీ అభివృద్ధికి తన వంతు బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ ఇలా అకస్మాత్తుగా మరణించడం చాలా బాధాకరమని అన్నారు. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారని శ్రీ సోము వీర్రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. కొయ్యూరు రైస్ మిల్లు సమీపంలో సీసీ రోడ్డు నిర్మాణంలో భాగంగానే టిప్పర్ లారీతో వచ్చిన పిక్కరాయి లోడ్ వచ్చిన క్రమంలో బ్యాక్ సైడ్ డోర్ తీస్తుండగా పైనే ఉన్న కరెంట్ లైన్ ఎక్కి ప్రమాదవశాత్తు వైర్లు తగిలి కోన సాయి మృతి చెందాడు. ఇతనిది కొయ్యూరు మండలంలోని రేవళ్ల గ్రామం. తండ్రి పేరు భీమరాజు. ఈ సంఘటన రోడ్డు కాంట్రాక్టర్ యొక్క నిర్లక్ష్యమా లేక వర్కర్స్ యొక్క తప్పిదమా అని తెలియాల్సి ఉంది. లారీకి లిఫ్ట్ రావట్లేదని ఎయిర్ కింద ఎయిర్ లాగేస్తుంది, సిటీ మాటి ఎయిర్ లాగేస్తుందని చాలాసేపు ట్రై చేసి వదిలేసి వాటర్ పట్టుకొని మళ్ళీ వచ్చేసి అన్లోడ్ చేసాం అనమాట. టాటర్ పెట్టేసి పక్కన పెట్టి వచ్చి టైంకి లారీ కూడా సెకండ్కి లేపేసాడు. మళ్ళీ లిఫ్ట్ దిగట్లేదని చెప్పి అక్కడ పిన్ బయటకు వచ్చేస్తుంటే మనోడు కటింగర్తో పట్టుకోమంటే కటింగర్తో పట్టుకొని ఉన్నాడు. నేను డ్రైవర్ లోపల కూర్చున్నాను. లోపల కూర్చుంటే సెకండ్కి దిగిన తర్వాత సౌండ్ వచ్చింది. సౌండ్ రాకపోతే చూడపోతాడికి లారీ కింద పడిపోయినాడు. ఎక్కడ జరిగింది ఇది? కొయ్యూరు రైస్ మిల్ ముందు. ఏం పేరు అబ్బాయి పేరు? సాయి. కోన సాయి. తండ్రి పేరు?
భీమరాజు. ఆంధ్రప్రదేశ్ లో విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయక సంస్థ ద్వారా మూగ మరియు చెవుడు 100% వైకల్యం కలిగిన దివ్యాంగులకు టచ్ ఫోన్లు అందజేశారు. టచ్ ఫోన్ కావాలనుకున్న వారు 100% వైకల్యం కలిగిన బధిర దివ్యాంగులు ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సహాయక సంస్థ వెబ్సైట్ నందు నమోదు చేసుకుంటే అర్హత కలిగిన వారందరికీ టచ్ ఫోన్లు అందజేస్తామని నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. శ్రావణ పౌర్ణమి నాడు భారతీయులంతా ఎంతో ఆత్మీయంగా జరుపుకునే ఈ రాఖీ పండుగ సోదరిమణుల ప్రేమకు ప్రతీకగా నిలుస్తుందని, దేశం బలంగా ఉండాలంటే కుటుంబాలు కూడా సమైక్యంగా ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి సమైక్యతను చాటి చెప్పే ఈ రాఖీ పండుగ అంటే భారతీయులందరితో పాటు నాకు మక్కువేనని, అయితే ఇటీవల ఆడపడుచులపై జరుగుతున్న దురాగతాలు చాలా బాధ కలిగిస్తున్నాయని, ఈ మధ్య గుంటూరులో రమ్య హత్య, విజయనగరంలో రాములమ్మపై హత్యాయత్నం వంటి దుస్సంఘటనలు మనసును కలిచివేస్తున్నాయని, మన తోడపుట్టిన వారే కాకుండా ఆడపిల్లలందరూ మన అక్కా చెల్లెలుగా అనే భావన ప్రతి ఒక్కరిలోనూ రావాలని, ఆడపడుచులు నిర్భయంగా మసలేలా భరోసా ఇవ్వాలని, వారికి రక్షణ కల్పించాలని, ఆడబిడ్డలపై పట్టపగలే నడి రోడ్డుపై జరుగుతున్న అత్యాచారాలను అడ్డుకోవాలని, అదే నిజమైన రక్షాబంధన్ అని ఈ పండుగ పర్వదినాన నా తరపున జనసేన పార్టీ తరపున సోదరీమణులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీ దర్శనానంతరం మంత్రి సింహాచల క్షేత్రం దిగువన ఉన్న పుష్కరిణిని సందర్శించారు. ఈ సందర్భంగా పుష్కరిణి అభివృద్ధిపై ఆలయ ఈవో సూర్యకళ గారితో చర్చించారు. పుష్కరిణిని భక్తులు స్థానికుల సౌకర్యార్థం అభివృద్ధి చేయాలని ఆదేశించారు. చుట్టూ వాకింగ్ ట్రాక్, బెంచీలు ఏర్పాటు చేయాలని అన్నారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు, పుష్కరిణికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలని అన్నారు. 6 నెలల్లోపు పుష్కరిణిని అభివృద్ధి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రితో పాటు భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కరోనాతో మరణించిన వ్యక్తి కుటుంబానికి 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనాతో మృతి చెందిన కుటుంబాల వారు ఈ దరఖాస్తును నింపి మీ జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ సహాయం దేశమంతా అమల్లో ఉందని, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం వారికి కాస్త ఊరటనిస్తుందని, దయచేసి ఈ దరఖాస్తు ఫామ్ ని అన్ని గ్రూపుల్లో షేర్ చేయాలని, కరోనా బాధిత కుటుంబాలకు తెలియజేయాలని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రాంలో భాగంగా క్లీన్ రాజమండ్రి అనే నినాదంతో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారు చేపట్టిన కార్యక్రమంలో భాగస్సులు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి రోటరీ క్లబ్ ఆఫ్ రివర్ సిటీ రాజమండ్రి, వారి అనుసంధానంతో చైల్డ్ ఫ్రెండ్ సిటీ రాజమండ్రి, హెల్పింగ్ హ్యాండ్స్ రాజమండ్రి మరియు జేసీఐ రాజమండ్రి, రాజమహేంద్రి ఉమెన్ కాలేజ్ వారు సంయుక్తంగా క్లీన్ రాజమండ్రి పేరిట ఈ రోజు గోదావరి ఘాటు వద్ద ఉన్న పరిసర ప్రాంతాల్లో శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ ఎంపీ మార్గాని భరతరాం, మున్సిపల్ కమిషనర్ అభిషిత కిషోర్, వైఎస్ఆర్సీపీ అర్బన్ కోఆర్డినేటర్ చంద్ర నాగేశ్వరరావు, ఎంహెచ్ఓ వినూతంగా పాల్గొన్నారు. రాజమహేంద్రవరం గోదావరి పర్యటన సమితి టీకే విశ్వేశ్వరరెడ్డి గారిని పురస్కారం. తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలంలో సుమారు 30,78,000 రూపాయలతో 300 మెట్రిక్ టన్నుల గోడౌన్ కు శంకుస్థాపన చేసిన ఆనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ముఖ్య అతిథిగా డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రాథమిక సహకార పరపతి సంఘం సభ్యులు, సొసైటీ ప్రెసిడెంట్ సత్తి నాగిరెడ్డి, పెదపూడి మండల కన్వీనర్ రాజంకి వెంకటరమణ, రాష్ట్ర కార్యదర్శి అద్దంకి ముక్తేశ్వరరావు, ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి, కొల్లు పెద్దకాపు, రాజుపాలెం రావు, వెండ్ర సర్పంచ్ కోసూరి శ్రీనివాసు, కొంకూదురు నాని, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు. నాబార్డు రుణంతో ఇక్కడ ఈ గొడవను నిర్మించడం జరుగుతుంది. ఈ గొడవన్ వల్ల మరి ఇక్కడ రైతులందరికీ కూడా ఈ ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఏదైనా ఒక స్టాక్ పాయింట్కి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా నామినల్ ఇంట్రెస్ట్ తోటే ఇక్కడ మరి దీనికి లోన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇక్కడ మంచి గొడవను ఒకటి ఈ సొసైటీకి అనుబంధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరి ఇక్కడ సొసైటీ అభివృద్ధికి మరి సొసైటీ ప్రస్తుత పర్సన్ ఇన్ఛార్జ్ అయినటువంటి సబ్బెళ్ళ అమ్మిరెడ్డి గారు, మిగతా ఇద్దరు కూడా విశేషంగా కృషి చేస్తున్నారు. వీరి హయాంలో సొసైటీ
మంచి లాభాల బాటలో ఉంది. రానున్న రోజుల్లో ఈ సొసైటీ మరింత అభివృద్ధి చెంది మరి నియోజకవర్గంలోనే మంచి సొసైటీల్లో మన పైన్ సొసైటీ ఒకటిగా ఖ్యాతి పొందుతుందని మాత్రం చెప్పవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూలు రూపురేఖలను మార్చడానికి మనబడి నాడు నేడు కార్యక్రమం ద్వారా శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచిన రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ గ్రామం నందు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరతరాం కలిసి ప్రారంభించారు. జగనన్న విద్యా కానుకను విద్యార్థులకు అందజేసిన రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ మరియు మార్ట్ సిటీ చైర్మన్ చందన నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ శ్రీ ఆకుల వీర్రాజు మరియు రాష్ట్ర కార్యదర్శి రావిపాటి రామచంద్రరావు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. And now I would like to talk and explain about the activities done by the government in order to change the students' life. Education is the most powerful weapon which we can use to change the world and Nelson Mandela. But recent years, many people and many areas face the most biggest problem that is illiteracy. Because there are no proper facilities maintained in many schools. Our government of Andhra Pradesh considers the school as a divine place and wants to promote the school as a true learning center to the children. By taking up the following measures like upgrading the infrastructure, giving nutritious food, giving the financial support, etc. By implementing the following schemes, which are issued and launched by our Chief Minister, Sri Y.S. Jagannath Reddy sir, as Jagananna Ammavari, Jagananna Koramutta, Jagananna Vidya Kanuka, and Manabadi Nadu Nedu program. Jagananna Ammavari has helped every family who are living in poverty by giving the financial support of rupees. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు అడ్డాల రాజేష్ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని 22 సంవత్సరాల నుంచి చేస్తున్నామని, ప్రతి పుట్టినరోజుకి రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు ప్రతి సంవత్సరం మెగాస్టార్ పుట్టినరోజుకి పాల్గొంటారని మరియు విజయం చేకూరుతుందని మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సోదరుడు రాజేష్ అడ్డాల గారు గత 20 సంవత్సరాల నుంచి మెగాస్టార్ అభిమానిగా, మెగా హీరోలందరికీ అభిమానిగా ప్రతి సంవత్సరం కూడా శ్రీ కొణిదెల చిరంజీవి గారి పుట్టినరోజు, ప్రతి పుట్టినరోజుకి కూడా ఏదో కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలంలోని రెడ్డిగూడెం గ్రామ శివార్లలో సారా బట్టీలపై మెరుపుదాడి చేసి 1000 లీటర్ల బెల్లపు ఊటను, 40 లీటర్ల నాటు సారాను రెడ్డిగూడెం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు రాబడిన సమాచారం మేరకు రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట శివారులో ఎదుర్లవాగు సమీపంలో ఉన్న మామిడి తోటలో సారా బట్టీలపై మెరుపుదాడి చేసి రెడ్డిగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సారా తయారు చేస్తుండగా వారి వద్ద నుండి సుమారు 40 లీటర్ల నాటు సారాయిని స్వాధీనపరుచుకుని సదరు మామిడి తోట నందు బట్టి ఉన్న పరిసరాలను పరిశీలించగా బట్టి పక్కనే డ్రమ్ముల్లో సుమారు 1000 లీటర్ల బెల్లపు ఊట ఉంది. అంతటి బెల్లపు ఊటను నిర్వీర్యం చేసి సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. పిడుగురాళ్ల పట్టణంలోని పిలుట్ల రోడ్లోని ఆదర్శ కాలనీ వద్ద కల్వర్టర్పై 3 రోజులు కూడా నిండని పసిపాపను రాత్రి 11 గంటల సమయంలో అటుగా పిడుగురాళ్ల నుండి ఆటోలో వెళ్తున్న షేక్ సత్తార్ కదులుతూ ఏడుస్తున్న పాపను చూసి చలించి ఆ దారిలో ప్రయాణించే పెళ్లికి వస్తున్న యువకులను ఆపి అందరూ కలిసి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చారు.
పిడుగురాళ్ల ఇన్స్పెక్టర్ వారి సిబ్బంది మరియు గుంటూరు ఇంటెలిజెన్స్ వింగ్ టీంతో కలిసి పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామంలో 2 ఆడవాళ్లను నాటు సారాయితో పాటుగా పట్టుకోవడం జరిగింది. నెల్లూరు జిల్లాలో రాఖీ పౌర్ణమి సందర్భంగా తమ సోదరుడు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని రాఖీ కట్టి శ్రీమతి అల్లంపాటి సుష్మా, శ్రీమతి గండవరపు సుగుణమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట తర్వాత దుకాణాలు మూసివేయాలని స్థానిక పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డీసీఎంఎస్ అధ్యక్షుడు వీరి చలపతిరావు ఆదివారం నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి తన అభిమానాన్ని ప్రకటించారు. వీరి చలపతిరావు డీసీఎంసీ అధ్యక్షునిగా ఇటీవల 2వసారి నియమితులైన విషయం తెలిసిందే. ఆయనతో పాటు డీఎల్డీఏ చైర్మన్ విజయ్ కుమార్ తదితరులు కూడా పాల్గొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 150వ జయంతి సందర్భంగా నెల్లూరులో ప్రకాశం గారి విగ్రహానికి జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ మాట్లాడుతూ నీతి నిజాయితీ మూర్తిభవించిన నేత ప్రకాశం పంతులు గారని కొనియాడారు. ఆంధ్రకేసరి బిరుదు ప్రకాశం గారికి ఆయన సైమన్ కమిషన్ ను ఎదిరించిన తీరు, ధైర్య సాహసాలు చూసి ఉద్యమకారులు ఇచ్చిన బిరుదని తెలిపారు. మద్రాస్ విభజన సమయంలో తిరుమల క్షేత్రాన్ని మద్రాసు వారు అడుగుతారనే విషయాన్ని పసిగట్టిన ప్రకాశం గారు తిరుత్తని వరకు ఆంధ్ర ప్రాంతంలోకి రావాలని మెలికపెట్టి తిరుపతిని సాధించి రాష్ట్రానికి ప్రపంచ స్థాయి ధార్మిక సంస్థను ఇచ్చారు. 2015లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆంధ్రకేసరి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించారు. దీనికి నెల్లూరు నుంచి అప్పటి శాసనమండలి సభ్యులు బీదా రవిచంద్ర ప్రతిపాదించడంతో ఆ ఘనత నెల్లూరుకే దక్కింది. తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఆంధ్రకేసరి విగ్రహానికి మంత్రులు, జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం మొత్తం పాల్గొని నివాళులర్పించి ఒక పండుగ మాదిరి చేసేవారు. ఈ రోజు వైసీపీ పాలకులు ఆంధ్రకేసరిని విస్మరించడం శోచనీయం. ప్రకాశం గారి నిజాయితీకి కొలమానంగా ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం పంతులు గారు అవసాన దశలో వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేక మరణించారు. అంటే ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? ఈనాటి తరం ఆంధ్రకేసరిని ఆదర్శంగా తీసుకుని నీతి, నిజాయితీ, దేశభక్తి పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు చంద్రమౌళి, వాసుదేవరావు, సివిఎల్ నరసింహం, ఆమంచర్ల ప్రభాకర్, భార్గవరాం, తెలుగుదేశం పార్టీ నాయకులు ఊరందరు సురేంద్ర, ఆకుల హనుమంతరావు, పసుపులేటి మల్లికార్జున, ఎస్కే సుబాన్ బాషా, దేవిశెట్టి ప్రసాద్, శశి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. మైదుకూరు పోరుమామిళ్ల ప్రధాన రహదారిలో సగిలేరు డ్యాం దగ్గర పోరుమామిళ్ల నుండి ఆటోలో వస్తుండగా మైదుకూరు నుండి కారు ఢీకొన్న సంఘటనలో 7 నెలల చిన్నారి మృతి చెందింది.
HN9 న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ ఆకస్మిక మృతి. సోము వీర్రాజు తీవ్ర సంతాపం. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ ఆకస్మిక మృతి. సోము వీర్రాజు తీవ్ర సంతాపం. విశాఖ జిల్లా కొయ్యూరులో విషాదం. ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగిలి కోన సాయి మృతి. ఆంధ్రప్రదేశ్లో 100% వైకల్యం కలిగిన దివ్యాంగులకు టచ్ ఫోన్లు పంపిణీ. ఎక్స్గ్రేషియా. కరోనాతో మరణించిన వ్యక్తి కుటుంబానికి 4 లక్షల ఎక్స్గ్రేషియా. రాజమహేంద్రవరంలో క్లీన్ ఆంధ్రప్రదేశ్, క్లీన్ రాజమండ్రి నినాదం. HN9 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే HN9 న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్.